పాదాలు కడగండి, కోడలు నీళ్ళు పోతాయి. ఫస్ట్ తల్లికి మాతృదేవో భవ అని మన పెద్దలు చెప్పిన ప్రకారంగా తల్లి గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సరిపోయింది. సాయిరాం. పాదాలు కడిగిలు కదా, కొన్ని నీళ్లను తలపై చల్లుకోండి. మళ్ళీ ఇప్పుడు తండ్రి పాదాలు కడగాలి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అయిపోయింది కదా, అది ఓం గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓకే, సాయిరాం. సరిపోయింది. ఇక మెల్లగా కాలు తీసి పక్కకు పెట్టుకొని ఆ నీళ్ళను మెల్లగా ఆ నీళ్లు చెట్లకు పోసిరండి. మనకు తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరులు. ఎవరి తల్లిదండ్రులు వాళ్లకు పార్వతీ పరమేశ్వరులు. మా తల్లులకు పసుపు పెట్టండి. పూలు తెచ్చుకున్నారా? పూలు కొన్ని విడి పూలు. తల్లులకు అంటే మన పార్వతీ దేవతలకు మరియు పరమేశ్వరులకు ఈరోజు మనం పాద పూజ చేసుకుంటాను. మన అదృష్టం కొద్దీ ఇంత చక్కటి అవకాశం మనకు కల్పించిన భగవాన్ సత్యసాయి బాబా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. భగవాన్ సత్యసాయి బాబాజీకి. ఇప్పుడు మీరు కుక్క గులాలు ఉన్నాయా? తండ్రి పాదాలపై చల్లండి, లేదు వాటి ఇట్లా ఒట్టు పెట్టండి. అది కుంకుమ పెట్టి చల్లండి. వీళ్ళు మన అదృష్టం కొద్దీ మనలను కని పెంచిళ్ళు, ఇంత పెద్ద చేసిళ్ళు, ఒక బుద్ధివంతుల చేసిళ్ళు. వాళ్ళ రుణము తీర్చుకునే సమయం వచ్చింది ఈరోజు మనకు. వాళ్ళు మనలను కని పెంచే సమయంలో ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. సాయిరాం. ఇంత పెద్దలమైన మనం ఈ ప్రయోజకులకు అయినాం అంటే కారణం మన తల్లిదండ్రులు కాదా? వాళ్ళు మనలను చిన్నప్పటి నుంచి అంటే
కడుపులో ఉన్న కానుంచి ఇంత వరదాకా నా కొడుకు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, ప్రయోజకులు కావాలని మనలను ఇంత తీర్చిదిద్దిళ్ళు. వాళ్ళ రుణం తీర్చుకునే సమయం వచ్చింది మనకిప్పుడు. ఈ కొద్దిపాటి ఈ పాద పూజతో కొంత రుణం తీర్చుకుందాం. సరిపోతుంది. భగవాన్ బాబా వారి బుక్ ఉన్నది, చిన్న బుక్, అష్టోత్తర శతనామాలు చదువుదాం. ఇక ముందు మంచిగా కూర్చోండి మీరు. ఓం శ్రీ సాయిరామ్. మీరంతా తల్లిదండ్రుల పాదాల పైన పుష్పాలు మరియు అక్షంతలు వేయండి. నేను ఒక నామం చెప్తూ ఉంటా. శ్రీ సాయిరామ్ అనుకుంటూ పాదాల పైన ఆ పుష్పాలు అక్షంతలు వేయండి. చిన్నగా కొన్ని మాత్రమే వేయండి. కొన్ని ఒక నామానికి ఒకసారి వేయాలి. ఓం శ్రీ సాయి ఆనందాయ నమః. ఓం శ్రీ సాయి ఆనందదాయ నమః. ఓం శ్రీ సాయి ఆర్తత్రాణపరాయణాయ నమః. ఓం శ్రీ సాయి అనాథనాథాయ నమః. ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమః. ఓం శ్రీ సాయి లోకబాంధవాయ నమః. ఓం శ్రీ సాయి లోకరక్షపరాయణాయ నమః. ఓం శ్రీ సాయి లోకనాథాయ నమః. ఓం శ్రీ సాయి దీనజనపోషణాయ నమః. ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి ముక్తిప్రదాయ నమః. ఓం శ్రీ సాయి కలుష విదూరాయ నమః. ఓం శ్రీ సాయి కరుణాకరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః. ఓం శ్రీ సాయి సర్వవృద్వాసినే నమః. ఓం శ్రీ సాయి పుణ్యఫలప్రదాయ నమః. ఓం శ్రీ సాయి సర్వపాపక్షయకరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వరోగ నివారిణే నమః. ఓం శ్రీ సాయి సర్వపాదహరాయ నమః. ఓం శ్రీ సాయి అనంతానుత కర్తునే నమః. ఓం శ్రీ సాయి ఆదిపురుషాయ నమః. ఓం శ్రీ సాయి ఆదిశక్తియే నమః. ఓం శ్రీ సాయి అపురూప శక్తినే నమః. ఓం శ్రీ సాయి అవ్యక్త రూపిణే నమః. ఓం శ్రీ సాయి కామక్రోధ ధ్వంసినే నమః. ఓం శ్రీ సాయి కనకాంబరధారిణే నమః. ఓం శ్రీ సాయి అద్భుతచర్యాయ నమః. ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః. ఓం శ్రీ సాయి ప్రేమాత్మనే నమః. ఓం శ్రీ సాయి ప్రేమమూర్తయే నమః.
ప్రదీపాయ నమః. ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి సుజ్ఞాన మార్గదర్శకాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన స్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన సిద్ధిదాయ నమః. ఓం శ్రీ సాయి సుందర రూపాయ నమః. ఓం శ్రీ సాయి పుణ్య పురుషాయ నమః. ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః. ఓం శ్రీ సాయి అతీతాయ నమః. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఓం శ్రీ సాయి సిద్ధి రూపాయ నమః. ఓం శ్రీ సాయి సిద్ధి సంకల్పాయ నమః. ఓం శ్రీ సాయి ఆరోగ్యప్రదాయ నమః. ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః. ఓం శ్రీ సాయి సంసార దుఃఖక్షయకరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వాభీష్టప్రదాయ నమః. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. ఓం శ్రీ సాయి సాధుజన పోషణాయ నమః. ఓం శ్రీ సాయి సాధు మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సర్వపత సమ్మతాయ నమః. ఓం శ్రీ సాయి సాధు మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధుకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయహరాయ నమః. ఓం శ్రీ సాయి సకల తత్వబోధకాయ నమః. ఓం శ్రీ సాయి యోగేశ్వరాయ నమః. ఓం శ్రీ సాయి యోగీంద్ర వందితాయ నమః. ఓం శ్రీ సాయి సర్వమంగళకరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వసిద్ధి ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి ఆపన్ నివారిణే నమః. ఓం శ్రీ సాయి ఆర్తిహరాయ నమః. ఓం శ్రీ సాయి శాంతమూర్తయే నమః. ఓం శ్రీ సాయి సులభ ప్రసన్నాయ నమః. ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ 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 సత్య సాయి బాబాయ నమః. ఇప్పుడు మీరంతా ఈ ప్లేట్లు పక్కకు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఈ తల్లిదండ్రుల చేతిలో కొన్ని అక్షంతలు పెట్టండి. కొన్ని పెట్టుండి, అది వాళ్ళు తలపై చల్లుతారు, మీ పిల్లల తలపై చల్లుతారు అన్నట్టు. తల్లిదండ్రుల చేతిలో కొన్ని అక్షంతలు పెట్టి మీరు పాద నమస్కారం చేసుకోండి. మీరు కొంచెం లేచి వాళ్ళపై తలపై చల్లండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చల్లండి. సాయిరామ్. భారత్ మాతాకి, దుర్గా మాతాకి, భగవాన్ సత్యసాయి బాబాకి. తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మహాదేవై చ విద్మహే విష్ణుపత్న్యై చ
धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम महालक्ष्मै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्।